Hello. Professional photographer says photography ends with print. హాయ్, నా పేరు రాంబాబు దెన్శెట్టి. నేను ఫోటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ ఎడ్యుకేటర్. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అలాగే 20 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం మీద నా నాలెడ్జ్ని దాదాపు కొన్ని వేల మందికి షేర్ చేశాను. నా స్పెషలైజేషన్ పోర్ట్రేట్స్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. నా లైఫ్లో చాలా పోర్ట్రేట్స్ తీశాను. నేను హై అండ్ గేర్ యూజ్ చేస్తాను. కెమెరాస్, లైట్స్, ప్రొఫెషనల్ మానిటర్స్, ఇవన్నీ యూజ్ చేసి అద్భుతంగా ఒక ఫోటో తీసిన తర్వాత ఒక జస్ట్ 7 ఇంచెస్ 6 ఇంచెస్ స్క్రీన్లో దాన్ని చూడడం, అలాగే ఆ 100 ఫోటోల గ్యాలరీ మధ్యన ఆ ఫోటో వెళ్ళిపోవడం ఒక ఫోటోగ్రాఫర్గా నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నా ఫోటోగ్రాఫ్ ఒక పెద్ద ప్రింట్ పడి క్లయింట్ వాళ్ళ మీదకి వెళ్తుందో, ఇప్పుడు నా ఫోటోకి లైఫ్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. సో నేను తీసిన ఆల్మోస్ట్ ఆల్ ఫోటోగ్రాఫ్స్ని ప్రింట్ వేయాలని ట్రై చేస్తాను. నేను ఫోటోగ్రఫీ రీటచ్ చేసిన తర్వాత యాక్యురేట్ కలర్స్ ప్రింట్లో రావాలని చూస్తాం. సో హై అండ్ మానిటర్స్ ఉపయోగించి కరెక్ట్గా జడ్జి చేసుకొని ప్రింట్ బయటకు పంపించినప్పుడు అది అక్కడ యొక్క ప్రింటర్ యొక్క ఇంక్స్, ఆ వాళ్ళ యొక్క మూడ్, వాళ్ళ యొక్క వాడే పేపరు, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రింట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రింట్ రాంగ్ కలర్సే వస్తాయి. సో అందుకోసమే నేను పర్సనల్ ప్రింటర్ కొనుక్కున్నాను. అది HP Z6 24 ఇంచెస్ కలర్ ప్రింటర్. ఈ Z6 6 కలర్ 24 ఇంచెస్ ప్రింటర్ కొనడానికి ముఖ్యమైన కారణాలు మీతో పంచుకుంటాను. అదేమిటంటే, ఫస్ట్ HDNA, హై డెఫినేషన్ నాజిల్ ఆర్కిటెక్చర్. ఏంటి హై డెఫినేషన్ నాజిల్ ఆర్కిటెక్చర్? సో ఇందులో మనకేంటంటే డ్యూయల్ డ్రాప్ టెక్నాలజీ ఉంటుంది. ప్రతి ప్రింటర్లో ఒక డ్రాపే ఉంటుంది అనమాట. ఒక చిన్న హోల్ నుంచి డ్రాప్ చేస్తుంది. ఇందులో 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్ నుంచి డ్రాప్ చేస్తుంది. ఒకటి చాలా స్మాల్ 3 పికోలేటర్ ఉంటుంది. సో దట్ ఎక్కడైనా నాయిస్ వచ్చినా, ఎక్కడైనా వచ్చినా లైట్ కలర్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి HP పిక్సెల్ కంట్రోల్. HP పిక్సెల్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఎవ్రీ పిక్సెల్ ఇమేజ్లో ఉన్నదాన్ని రీడ్ చేసి, దాన్ని గ్రే స్కేల్ కూడా రీడ్ చేసి, అక్కడ ఎంత ఇంక్ వేయాలి అనేది మనకు నాజిల్ చెప్తుంది అనమాట. సో తద్వారా మనము లైటర్ ఇంక్స్ని అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. తద్వారా ఏమవుతుందంటే 9 కలర్లో వచ్చేటటువంటి కలర్స్ 6 కలర్స్లోనే వస్తాయి. సో దట్ ఐఎమ్ సేవింగ్ సమ్ మనీ. ప్రింటరు మనల్ని పోషించాలి, మనకు డబ్బు సంపాదించి పెట్టాలి. మనం ప్రింటర్ని పోషించకూడదు. సో ఇందులో ఏం జరుగుతుందనంటే, మనకు మెయింటెనెన్స్ క్యాట్రేజ్ ఉండదు. అంటే ఒకసారి ఏం జరుగుతుందంటే, కొద్ది రోజులు మనం కానీ ప్రింటర్ కానీ వాడకపోతే మళ్ళీ కొంచెం ఇంక్ ఫ్లష్ చేసేసి మెయింటెనెన్స్ చేయాలి. సో మెయింటెనెన్స్ క్యాట్రేజ్లోకి ఆ ఇంక్ పోతుంటుంది. ఇలా మనం సంపాదించిందంతా కూడా ఇంక్లో వెళ్ళిపోతూ ఉంటే మనకు కష్టం అవుతుంది అనమాట. సో మనం 15-20 డేస్ ప్రింట్ వేయకపోయినా కూడా మనకి ఇందులో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అనమాట. మరో విషయం ఏంటంటే, ప్రింటర్లో మెయిన్ ప్రింట్ హెడ్ ప్రాబ్లం. వేరే ప్రింటర్స్లో ఏమవుతుందంటే, ప్రింట్ హెడ్ చేంజ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. 35,000, 40,000, 60,000, 70,000. దీనిలో అలా కాదు. మనం ఒక హెడ్ కొని పెట్టుకున్నామంటే, సో ఇది అప్రాక్సిమేట్లీ 8,000 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇది ఒక యూనివర్సల్ హెడ్. ఈ హెడ్ ఏదైనా ఒక కలర్లో ప్రాబ్లం వచ్చిందంటే ఆ కలర్లో ఈ హెడ్ని కూర్చోపెట్టచ్చు. అంటే మెజెంటాకు ఒకటి, బ్లూకి ఒకటి ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హెడ్డే సరిపోతుంది. సో ఏ నైటో మనకు పోయిందనుకోండి, మనం కాల్ చేయకుండా అది తీసి పెట్టేసేసుకొని ఇమీడియట్లీ మళ్ళీ ప్రింట్ స్టార్ట్ చేయొచ్చు. HP పిక్సెల్ కంట్రోల్ వల్ల మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకటే ప్రింట్ ఒక 7, 8, 10 తీసామనుకోండి, ఒక ప్రింట్కి మధ్యన వ్యత్యాసం కనపడదు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు కావాల్సిన కలర్స్ వస్తున్నాయి. నేను ఏదైతే కలర్ మానిటర్లో చూసి ప్రింట్ చేస్తున్నానో సేమ్ ప్రింట్ నాకు వస్తుంది. మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంది. కలర్స్ ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సేవింగ్ మనీ. సో హెడ్ విషయానికి వస్తే ఎక్కువ డబ్బులు పెట్టి హెడ్ కొనాల్సిన అవసరం లేదు. సో ఎటువైపు నుంచి చూసినా నాకు ఇది బెస్ట్ ప్రింటర్ అనిపించింది. డోంట్ జస్ట్ క్లిక్, ప్రిజర్వ్.